ప్లీజ్ అండి. యా సువీక్షిత్ గారు సార్ అంటే ఆయన ఇందాక కిట్టయ్య గారు చెప్పారు సార్ డైరెక్టర్ సుకుమార్ గారికి మీరు అభిమాని. అవును సార్. కానీ డైరెక్టర్ అవ్వకుండా మీరు హీరో అయ్యారు ఏంటి? సార్ ఎందుకో సార్ తెలియదు, అదైతే దీని క్వశ్చన్ అయితే లేదు, ఇప్పటివరకు ఎవరు అడగలేదు సార్ నాకు ఇలాగా. అంటే ఈ కథ విన్న తర్వాతే మీరు నటించాలి అని ఇట్లా ఎట్లా అంటే అది మీకు ఇందాక చెప్పాను కదా సార్, అరుణాచలంలో జరిగిన ఒక సంఘటన అనేసి. అక్కడ చూసిన తర్వాత నేను నారాయణ రెడ్డి యాక్చువల్గా దర్శనానికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఆ పెద్ద ఆయనను చూసిన తర్వాత ఒక చిన్న ఆలోచన వచ్చిందండి. ఇది మనం కథగా చేసి సినిమా ఎందుకు చేయకూడదని చెప్పేసి నారాయణ రెడ్డి గారిని అడిగితే, ఈ పెద్ద ఆయన చెప్పిండేదే నేను చేస్తాను, ఇంకా కొంచెం కల్పితంగా చేసి ఏదన్నా మనం చెయ్యొచ్చు అంటే. ఇక్కడ ఏంటంటే సార్, ఇది దూరదర్శిని ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఎమోషన్ అని కాదు సార్. ఒక తండ్రి కొడుకుల మధ్య ఒక అమ్మాయి వస్తే ఆ ఇద్దరి మధ్య వాళ్ళు ఎంత, వీళ్ళ కోసం వాళ్ళెంత బాధపడుతున్నారు, వాళ్ళ కోసం వీళ్ళేం బాధపడుతున్నారు, ఇదంతా జరిగేటప్పుడు ఈ దూరదర్శిని అదే టీవీ ఎలా వచ్చిందో మధ్యలోకి అనేది ఈ కథ సార్. అంటే మేకింగ్ పరంగా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఇలాంటి సినిమాలు తీయటం అంటే? చాలా కష్టం సార్. ఆ ప్రాపర్టీస్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఇవన్నీ చాలా కష్టపడి చేసుకున్నాం సార్. సార్ సినిమా అంటే ఒకరి వల్ల కాదు సార్. సినిమా ఏదో చేశాము అంటే చేశాము. నాకున్న నా సపోర్టర్స్ మన ప్రతి ఒక్కరు, ఒక యాక్టర్ దగ్గర నుంచి, ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఒక అసిస్టెంట్, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు సార్. ఇందులో వాళ్ళది అనుకొని కష్టపడ్డారు సార్ ఇక్కడ. సార్ సినిమా అనే ఇప్పుడు ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూడటానికి వస్తారు జనాలు. సార్ ఏమో ముందుగానే వాళ్ళని బెదిరించేస్తున్నారు ఖర్చీపులు ఇస్తామని. అవును సార్. మరి సార్ వస్తారా? నేను మీరు అన్నది 100% కరెక్ట్ సార్. ఎందుకు వస్తారు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇది కూడా ఈ సినిమాలో ఒక తండ్రి కొడుకు బాండింగ్ ఉంది కాబట్టి ఈ సినిమా చూసి కనీసం లేదంటే ఒక ఇద్దరు ముగ్గురన్న మారతారనే ఒక ఏం మారతారంటే సార్, ఇప్పుడు తల్లిదండ్రులను, అమ్మాయిని ప్రేమించేసి తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళని చాలామంది చూసింటాం సార్ మనం. వీళ్ళని కానీ వాళ్ళని కానీ, లేదంటే వాళ్ళు ఇది అయిపోవడం ఏదో ఒకటి జరిగింది. అలాంటిది ఎలా జరగకూడదు, మన వల్ల మన సుఖం కోసం చూసుకుంటే, మన ఆలోచన కల్లా చూసుకుంటే, మనల్ని 25 ఏళ్ళుగా కనిపెంచిన పెద్దవాళ్ళని ఎలా దూరం పెట్టామో సార్, నాకు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు కానీ చెప్తున్నాను. అంటే ఇవన్నీ ఒక ఎమోషన్. ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా తల్లిదండ్రులు ఎదిరించేసాము, మేము వీళ్ళని ఎదిరించేసాం, పెద్దలు ఎదిరించేసి పెళ్లి చేసుకున్నాము, లవ్ సక్సెస్ అయ్యామా, అది కాదు సార్. లవ్ సక్సెస్ అంటే లవ్ చేయి, 100% తప్పులేదు. కానీ నీకంటే ముందు, నీకు పుట్టక ముందే మీ అమ్మ నాన్నకి పుట్టింది మీ మీద లవ్. మీకు పుట్టక ముందే మీ అమ్మ నాన్నకి పుట్టింది మీ మీద లవ్. ఆ లవ్ని కాదని నీ వరకు, నీ ఒక్కడి కోసం నీ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో అనేది దూరదర్శన్ సార్. సో మీరు చెప్పిన దాని ప్రకారం తండ్రి క్యారెక్టర్ చాలా కీలకం సినిమాకి. అరుణాచలంలో అడుక్కుని తింటున్నాడు, పిచ్చోడై మతిస్థిమితం లేకుండా ఉంటున్నాడు అని అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి సార్, ఎంత ఉంటుందో. నిజంగా ఈయన అందులో జీవించేశాడు. చెప్పకూడదు ఈ డైలాగ్, అంటే మన అడుక్కు తింటున్నాడు నాన్న అనేది. కానీ ఎందుకు అని అంటే, అది మా చాలా చిన్న సినిమా సార్. ఎందుకంటే ఇది చిన్న సినిమా అయినా కూడా కనీసం ఈ 10 మంది చూసి ఒక్కరన్నా మారతారేమో, తల్లిదండ్రుల గురించి కొడుకులు ఆలోచిస్తారని ఒక చిన్న ప్రయత్నం సార్, అంతే. సాంగ్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కథ చెప్పిన ఆయనకి క్రెడిట్ ఇస్తున్నారా లేదా ఆయన లో ప్రొఫైల్లోనే ఉంచుతున్నారా ఎట్లాగా ఈ సినిమా? కథ చెప్పిన ఆయన సార్ 100% సార్ క్రెడిట్ ఇచ్చేసాం సార్. ఇవ్వడం కాదు, ఇచ్చేస్తే ఇసిరి కొట్టాడు సార్ ఆయన. ఆయనకు ఒక పారితోషికం అనేది సపోజ్ మళ్ళీ వెళ్ళాం సార్. 2019లో మేము వెళ్తే మళ్ళీ 2023లో వెళ్ళాం, ఎతికాం, దొరికాడు, ఉన్నాడు. అయితే అమౌంట్ ఇస్తే ఇసిరి కొట్టాడు మొగాన. డబ్బు కాదు, ఆయన పేరు ప్రస్తావన 100% ఇస్తున్నాం సార్, 100% ఇస్తున్నాం. డబ్బు ఇచ్చా. యాక్చువల్గా పేరు ప్రస్తావన రాకముందే ఆయనకి ఏదన్నా హెల్ప్ చేద్దామా అని అంటే ఇసిరి కొట్టాడు, ముఖాన్ని కొట్టేశాడు ఇసిరి ఆ అమౌంట్. కొంచెం సినిమాటిక్ కూడా అన్నారు. క్లైమాక్స్ అనేది కంప్లీట్గా రియాలిటీలోనే ఎండ్ చేయడం జరిగిందా, సినిమాటిక్గానే ఉంటుంది అట్లా? లేదు సార్, రియాలిటీలోనే ఎండ్ చేసాం సార్.
హీరో హీరోయిన్ చనిపోతారు, హ్యాపీ ఎండింగ్ ఇచ్చాం సార్, అంతే. ఓకే ఓకే. అంతే, వేరేది ఏం లేదు. ఇంకా సార్లు అన్నారు కదా, హీరో హీరోయిన్ చనిపోతారు సార్, హ్యాపీ ఎండింగ్ ఇచ్చాం సార్ సినిమా. అంటే మీరు ఆడియన్స్ ఫుల్ ప్రిపేర్డ్గానే ఉండండి అని చెప్పేస్తున్నారు. 100% ఉండండి. ఎందుకు ఉండండి అంటే, హీరో హీరోయిన్ చనిపోయాక హ్యాపీ ఎండింగ్ ఎలా ఇస్తావురా అని అడగచ్చు మీరు. అదే సినిమా చూడడం. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సుభిక్షిత్ గారు, సార్ సార్ సుకుమార్ గారికి మీరు చాలా పెద్ద ఫ్యాన్ అని తెలిసింది. ఫ్యాన్ కాదు సార్, నేనే సుకుమార్ గారిని సార్, సుకుమార్ గారే నేను అన్నట్టు సార్, అంతే. నాలో ఐక్యమై ఉన్నాడు ఆయన. అంటే ఒక వరి పంటలో మీ సొంత అవును సార్, అవును సార్. ఆయన ఫోటో ఫ్రేమ్ వచ్చేలాగా 2.5 acres చేశారంట కదా. అవును సార్, ఒక 5 years బ్యాక్ చేశాను సార్. ఎందుకు అంత అభిమానం, అంత పిచ్చి? అదే చెప్పాను కదా సార్, నాలో ఆయన ఐక్యమై ఉన్నాడు అనేసి. అదే లీనమై ఉన్నాడు, ఐక్యమై ఉన్నాడు అంటారు కదా, అట్లా సార్. సో ఈ ట్రైలర్ గానీ ఏమైనా చూపించారు ఆయనకి, సాంగ్స్ కానీ? మన సాంగ్ కూడా రిలీజ్ చేశారు కదా ఆయన, మాట్లాడారు కూడా. ఉన్నాయి సార్, చేశారు సార్. ఫుల్ సపోర్ట్ సార్. సార్ కథ విని చాలా బాగుందిరా, నువ్వు చెయ్యాలి ఈ సినిమా. కిట్టయ్య బాబాయ్ గారు తెలుసు కదా సార్ మీకు, సుకుమార్ సార్ ఫ్రెండే, తెలుసు కదా. కథ విన్ సార్, ఇది చేయకముందే సార్ కథ చెప్పాను సార్ నేను, ఇట్లా ఉంది ఇట్లా ఉందంటే, బాగుందమ్మా, చాలా బాగుంది, చాలా జాగ్రత్తగా చెయ్యి, నా నేమ్ పెట్టుకున్నావు ఇండస్ట్రీలో, చాలా జాగ్రత్తగా నడుచుకో, చాలా మంచిగా, నాకు మంచి పేరు తీసుకొనేరా అని చెప్పేసి సపోర్ట్ చేశాడు సార్. ఫుల్ సపోర్ట్ సార్. సార్ కానీ మీరు సినిమా రిలీజ్ అవ్వకముందే ఆడియన్స్కి అంతా ఓపెన్ చేసి చెప్తున్నారు, ఓపెన్ బుక్ లాగా. ఓపెన్ బుక్ లాగా మీకు ఇదే ఇందాక అన్నాడు, వాడు చనిపోతాడు, ఈడు చనిపోతాడు, నాన్న ఇది అయిపోయాడు, హ్యాపీ ఎండింగ్ ఇచ్చాం, ఎలా ఇచ్చావు అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది కదా సార్. ఆ డౌటే 100% సినిమా హిట్ సార్. ఆ ఒక చిన్న పాయింటే సినిమా హిట్ సార్. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు తమిళ సినిమా ఒకటి గుర్తొచ్చింది, ప్రేమిస్తే సినిమా. దాంట్లో హీరో పిచ్చోడైపోయి చేస్తాడు. ఎగ్జాక్ట్. సో అంటే ఆ టైప్ ఫ్రేమ్ వైబ్స్ వస్తాయి మూవీ చూసినప్పుడు ఏమన్నా? సార్ ఆ టైప్ ఆఫ్ వైబ్స్ రావు సార్. అదే మీరు అన్నది, అందులో ప్రేమించినోడు పిచ్చోడైపోతాడు, ప్రేమించినోడు చనిపోతాడు, ప్రేమించినోడు ఏదో ఒక వ్యసనానికి బానిస అయిపోయి ఏదో అయిపోతాడు. కానీ ఇక్కడ ఆ అబ్బాయి అయ్యాడా లేదా అనేది ఒక డౌటు, నాన్న పిచ్చోడు ఎందుకు అయ్యాడు అనేది సినిమా చూడాలి, అంతే సార్. నాన్న ఎందుకు అయ్యాడు, హీరో అయ్యాడు అని అంటే ఓకే, చాలామంది చూసామని అనేసి, కానీ వాళ్ళ పేరెంట్స్ అయ్యారు, ఎందుకు అయ్యారు? బాగా బ్రతికిన కుటుంబం, ఒక గోదావరి జిల్లాలో బాగా భూస్వామిగా బతికిన కుటుంబం, వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబం, అలాంటి అతను ఒక అరుణాచలంలో బెగ్గింగ్ చేసుకుంటూ ఉన్నాడే, ఎలా ఉన్నాడు, ఏంటి కథ అనేది ఇది సార్. అంటే సినిమా కూడా కొంచెం లాంగ్ బ్యాంక్ రావాల్సింది కదా, కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా మీకు ఫస్ట్ ఒక షూట్ చేసాం సార్, సినిమాటిక్గా ఉంది సార్. మీకు మళ్ళీ చెప్పాను కదా సార్, ఇందాక సార్ అడిగినప్పుడు మళ్ళీ 23లో వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆయనకి అమౌంట్ ఇస్తే ఆయన ముఖాన్ని కొట్టాడని చెప్పేసి అన్నాను కదా, మళ్ళీ కొంచెం ఆయన దగ్గర కలెక్ట్ చేసి మళ్ళీ డబల్ రీషూట్ చేశాం. ఎందుకంటే సార్ ఏదో తీసామో అన్న విధంగా కాకుండా, కొంచెం లేట్ అయినా కూడా హిట్ సినిమా చేయాలి, అందరికీ దగ్గర అవ్వాలి అనే ఆలోచనతో కొంత లేట్ అయినా కూడా, ఇప్పుడు తీసేసాం, ఏదో సినిమా తీసేసాం, ఓకే పెట్టేసాం, అయిపోయింది, ఇది కాదు కదా సార్ కావాల్సింది. హిట్ సినిమా కావాలి, ఉన్నది ఉన్నట్టు చూపించాలి అనే కారణంతో లేట్ అయ్యింది సార్. లేట్ అయ్యింది, బెస్ట్ కావాలి అని లేట్ చేశాం సార్. సురేష్ గారు, అరుణాచలంలో షూట్ చేయలేదు సార్, పర్మిషన్ దొరకలేదు. చేయాలని చూసాం కానీ పర్మిషన్ దొరకలేదు సార్. మాకు తమిళనాడు కదా సార్, కొంచెం చిన్న బడ్జెట్, చిన్న సినిమా. ఇక్కడే ఒక టెంపుల్లో చేసాం సార్ అది. సో బాగా ఆ క్లైమాక్స్ ఒక 15 నిమిషాలు మాత్రం అదే చెప్పాను కదా సార్, ఒక టికెట్తో పాటు ఒక కర్చీఫ్ కూడా ఫ్రీ వస్తుందని అనేసి, ఆ కర్చీఫ్ సినిమా చూసి ఆ కర్చీఫ్ తుడుచుకోవడానికి ఇస్తున్నాం సార్, అంతే. సురేష్ గారు, మీరు చాలా మూవీస్ చేశారు, అక్కడ యాంకర్ నుంచి అట్లా సినిమాల్లోకి వచ్చారు, ఎన్నో చేశారు కదా. సో చెప్పినప్పుడు కూడా ఎంతకు ఎమోషనల్ అవుతున్నారు. సో దూరదర్శన్ అంటే అప్పుడు ఇలా చేసి యాంటీనా తిప్పామని చెప్పి, సో మీ పర్సనల్గా ఒక టచ్ అండ్ పాయింట్ ఏంటి చేసేటప్పుడు ఈ మూవీలో? నా క్యారెక్టర్ చాలా బాగా నచ్చిందండి. బేసిక్గా అంటే నేను రెగ్యులర్గా చేసే క్యారెక్టర్ లాగా